ఎన్ని రోజులైనా ఇన్నే ఉంటాం, 4 రోజులు ఉంటాం, 10 రోజులు ఉంటాం. ఓడొచ్చి మాట్లాడాడు, ఓడొచ్చి మాట్లాడాడు. 3 నెలలు జైలు శిక్ష ఒప్పుకున్నాడు. కట్టుబట్టలతో బయటకు వచ్చింది. ఆయన ముసలి అంతా బాగైంది సార్. చేయరు ఏం చేస్తారు? అప్పు ఇయ్యాలంటే లెక్క సార్. అప్పు ఇస్తాడు. కట్టుబట్టలతో బయటకు వచ్చిండు. అట్టికి సమస్య రమ్మిండు. 5 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి నా లెక్కలని జనాలు ముస్లిం కాడ బుక్ ఉంది, సూసైడ్ లెటర్ ఉంది, పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కేసు పెడతాం. పైసలు తీసుకురావాలంటే ముస్లిం తీసుకొని తీరి మాకు ఈ పైసలు ఫ్రీగానంటే లెక్క. ఇంటి ముందరకు వచ్చి మేము ముందర తిరిగి అప్పు వసూలు చేసి ఎండకు తిరిగి కడతాను ఆ ఇంట్లో లేకుండా చేసి ముందర అవును అయిపోయింది. లేక పెట్టుకుంటే సార్ దాని మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆల్రెడీ 3 నెలలు కూడా చేసి వచ్చిన తర్వాత 2-3 సార్లు ఇట్లనే ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకుందామని చేసుకొని వస్తున్నాము. చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఆ టైం ఇవ్వట్లేదు సార్. ఇంత టైం పెట్టుకుంటే వడ్డీలు కూడా కట్టిండు సార్. మా కాడ 2 ఇళ్ళు ఉన్నాయి, అవి తప్ప మా కాడ ఏమి లేవని మేము చెప్తానే ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం సార్. అదే చెప్తున్నాము, అయ్యే ఉన్నాయి మా కాడ, అది తప్ప ఏం లేవంటే ఇంకా ఉన్నాయి మీ కాడ, ఉన్నాయి మీ కాడ అయ్యే ఉన్నాయి. హైకో పెట్టుకోవాల్సిన అవసరం సంవత్సరం నుంచి ఇంట్లో ఒక్కడే మనస్తాపానికి రేపు ఈయన కూడా ఒక్కడే ఒంటరి అయిపోయిండు. రేపు ఈయన కూడా ట్రై చేస్తాడు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరం సూసైడ్ న్యూస్ లో ఏమైనా పేర్లు రాసిందా? ఏం పేరు రాసింది? సూసైడ్ నోట్స్ కూడా క్లియర్ గా రాసింది. ఈ గ్రూప్ వల్ల దీని వల్ల కొంతమంది పేర్లు కూడా రాసిండు. ఎవరు రిపోర్ట్లు వచ్చిన తర్వాత అమ్మ పోలీసు వాళ్ళు ఒత్తిళ్ళు ఉన్నాయా మీకు ఏమన్నా? చెప్పండి, ఎవరు ఒత్తిళ్ళు ఉన్నా మీకు? నోటీస్ చెప్పాలా? కోర్టు నోటీసులు వచ్చినా మీకు? మీ మామగారు తరపున న్యాయం ఉంటే నేను వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను కూడా చెప్పారు. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత